హంగ్ మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల నేతలు క్యాంపు రాజకీయాల్ని ముమ్మరం చేశారు. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాని మున్సిపాలిటీల్లో పీఠాల్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల తరపున గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను హైదరాబాద్ శివారు రిసార్టుల్లో ఉంచినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారిని మహారాష్ట్రలోని రహస్య ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. స్పష్టమైన ఆధిక్యం రాకున్నా అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్న చోట స్వతంత్రులు అటువైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. బద్ధశత్రువులుగా కనిపిస్తున్న పార్టీలు సైతం స్థానిక అవసరాలకు తగ్గట్టుగా ఒప్పందం కుదుర్చుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. కొత్తగూడెం నగరపాలికలో విచిత్ర పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్, సిపిఐ చెరో 22 డివిజన్లు కైవసం చేసుకోగా మెజారిటీ మార్కు ఎవరికీ అందనంత దూరంలో ఉండిపోయింది. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. 6 స్వతంత్ర అభ్యర్థుల్లో 3 కాంగ్రెస్ గూటికి చేరారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 8 మందిలో మరో 3 కాంగ్రెస్ శిబిరంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ తమకే మద్దతిస్తుందని సిపిఐ ప్రకటించడంతో రాజకీయం మరింత వేడెక్కింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీఆర్ఎస్ కౌన్సిలర్గా గెలిచిన మందరాధను లెక్కింపు కేంద్రం నుంచి కాంగ్రెస్ ఎన్నికల శిబిరానికి ఆ పార్టీ శ్రేణులు కారులో తరలించేందుకు యత్నించగా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు పోలీసుల జోక్యంతో రాధ బీఆర్ఎస్ నాయకుల కారులో వెళ్లిపోయారు. వర్ధన్నపేట చైర్మన్ ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన శిబారాణి ఓటు కీలకం కావడంతో ఆమెను ఎమ్మెల్యే నాగరాజు కాంగ్రెస్ క్యాంపునకు తరలించారు. ఆమెను తమకు అప్పగించాలంటూ తండావాసులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు చేరుకుని చెదరగొట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ 34 వార్డుల్లో ఫలితాలు ఆసక్తికరంగా వచ్చాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు చెరో 14, స్వతంత్రులు 5 చోట్ల గెలవడంతో చైర్మన్ పదవి సందిగ్ధంలో పడింది. ఇప్పటికే గెలిచిన నేతల్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రత్యేక శిబిరాలకు తరలించాయి. చైర్మన్ పదవి ఆశ చూపి స్వతంత్రులు మద్దతు కోసం ఇరు పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. మహబూబాబాద్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడడంతో స్వతంత్రుల మద్దతు కీలకంగా మారింది. మున్సిపాలిటీలో 5 స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించగా అందులో 1 బీఆర్ఎస్ కు మద్దతు తెలిపారు. మిగతా వారిని కాంగ్రెస్ పార్టీ తమ శిబిరానికి తరలించింది. కేసముద్రం మున్సిపాలిటీలోనూ విచిత్ర పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెరో 8 స్థానాలు రాగా హంగ్ ఏర్పడింది. స్వతంత్రుల ఓట్లతో కేసముద్రం మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అధికార, విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వికారాబాద్ జిల్లా పరిగిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. పరిగిలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన అక్కమ్మను మహేష్ రెడ్డి బీఆర్ఎస్ క్యాంపునకు తరలించారని ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మహేష్ రెడ్డి ఇంటికి చేరుకుని అక్కమ్మను అప్పగించాలని కోరడంతో ఉద్రిక్తత నెలకొంది.